రెడ్ బుక్ లో 2 చాప్టర్లు ఓపెన్ అయ్యాయన్న మంత్రి నారా లోకేష్. మూడో చాప్టర్ కూడా ఓపెన్ అవుతుందని కామెంట్. చట్ట వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఎవ్వరిని వదిలిపెట్టమన్న మంత్రి. తిరుపతి జిల్లా పుత్తూరులో మహిళల సంబరాలు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేపట్టడంతో వేడుకలు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. కర్నూలు జిల్లాలో ముదురుతున్న యూనియన్ వివాదం. ఆందోళనలకు సిద్ధమవుతున్న గ్రామస్తులు. ప్రభుత్వం యురేనియం తవ్వకాలు చేపట్టవద్దంటూ నిరసన. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైన్స్ షాపుల వివాదం. 7 షాపుల్లో 5 షాపులకు లాటరీ దక్కించుకున్న రంగారావు, శ్రీను. వాటాలు కావాలని చల్లా సుబ్బారావు బెదిరిస్తున్నాడు అంటున్న బాధితులు. ములుగు జిల్లా మంగపేట ఏటూరు నాగారంలో గ్రామస్తుల అవస్థలు. జీడివాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి. 20 ఏళ్లుగా రోడ్డు బాగోక ఇబ్బందులు పడుతున్నామని కామెంట్. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చర్లోపల్లిలో దీపావళికి వింత ఆచారం. ఆవులన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి గ్రామస్తుల పూజలు. వీధుల్లో గోవుల్ని తిప్పిన యజమానులు. చందానగర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్. డ్రగ్ పెడ్లర్ కృష్ణారాంను పట్టించిన స్నేహితుడు. కృష్ణారాం బ్యాగ్లో డ్రగ్స్ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన డాక్టర్. రాజస్థాన్ నుంచి తెప్పించిన నిందితుడు. చెన్నై రోడ్లపై పేరుకుపోయిన టపాసుల చెత్త. శానిటేషన్ వర్క్స్ చేపట్టిన సిబ్బంది. భారీగా పేరుకుపోయిన చెత్తను తొలగింపు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కార్తీక మాసం శోభ. నదుల వద్ద భక్తుల పుణ్యస్నానాలు, ప్రత్యేక పూజలు. యమునా నదిని పట్టిపీడిస్తున్న కాలుష్యం. భారీగా పేరుకుపోయిన విషపు నురుగు. క్లీన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సిబ్బంది. ఎయిర్ పొల్యూషన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులు. వాయు కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ ప్రయత్నాలు. పొల్యూషన్ తగ్గించేందుకు ట్యాంకర్లతో నీటిని చల్లుతున్న సిబ్బంది. కేరళలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. నేడు కేరళ ఫౌండేషన్ డేతో పాటు పోలీస్ ఫౌండేషన్ డే. వేడుకలకు హాజరైన సీఎం పినరయి.